అభిషేకమండి మంచి పసుపుతో అభిషేకమండి మంచి పసుపుతో అభిషేకమండి మంచి పసుపుతో అభిషేకమండి మంచి పసుపుతో అభిషేకమండి ముఖమ్మతో జగమండి వాళ్ళకి ధన్యము వాళ్ళకి ధన్యము
అభిషేకమంటే అన్ని పూలతో అభిషేకమంటే అన్ని పూలతో అభిషేకమంటే దుర్గమ్మ పూజలు చేద్దామంటే అమ్మలకు నమ్మకం అలాగే ఎప్పుడు వచ్చేసినామంటే ఇసురగనపాలెం గురుభవాని శ్రీగురుభవాని స్వాగతం సుస్వాగతం. అలాగే ఇప్పుడు జయ దుర్గా భవానికి భవాని చేతి అందరు దిగండి. భవాని మీ అందరూ కూర్చోండి. జయ దుర్గమ్మని మీరు కూర్చోండి అమ్మ అందరూ. అమ్మ కూర్చోండి. జయ దుర్గమ్మని అందరూ కూర్చోవాలి. స్టేజ్ దిగండి అందరూ. జయ దుర్గమ్మని అందరూ స్టేజ్ దిగండి. అందరూ స్టేజ్ దిగాలి. మీద ఇద్దరే ఉండండి. అందరు ఇద్దరు దిగండి. భవాని అందరు దిగండి. జయ దుర్గా భవాని దిగాలి. అందరు దిగండి. స్టేజ్ దిగండి. జయ దుర్గా భవాని అందరు దిగండి. భవాని ఇప్పుడు అన్ని చోట్ల గురుభవన్లు వచ్చారు, అన్ని పేటల నుంచి వచ్చారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ఇవ్వండి. ఇవ్వలేని సమయంలో మీరే నిలబడి చెయ్యొద్దండి. ఆ పాట కంపల్సరీ ఇస్తారు. జై దుర్గా భవాని. జై భవాని. భవాని అలాగే సోమనాడు భవాని గురుభవాని పేదల నుంచి ఒక పాట పాడాలి. చిన్న భవాని దుర్గమ్మ జై 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 అలాగే
మురిపేట నుంచి ఒక పాట పాడండి. అప్పటి భవాని మురిపేట నుంచి ఒక పాట చిన్నపాట పాడండి. అలాగే వెనుమరెడ్డి అక్కునాడు పేరు నుంచి ఒక పాట పాడండి భవాని. అక్కునాడు పేరు నుంచి ఒక పాట భవాని. మైక్ అక్కడ ఉంటే అవధి ఎవరి గురించి ఏ దుర్గా భవానికి మన అబ్బాకి జయ దుర్గా భవానికి మన అమ్మకి ఆదిపర సిద్ధికి ముగ్గురమ్మల నెల్లికి జోడెట్ల నా బండి జోరు మీద ఉన్నది.
హలో అలాగే ఇప్పుడు వచ్చేసినటువంటి అనకాపల్లి గురు భవాని మోహన్ గారికి అలాగే అనకాపల్లి గురుమాత శ్రీవల్లి గారికి కొత్తగా గురుమాత పండు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అమ్మాయిలు వేస్తారమ్మా డాన్స్ పాడతారు, ఒళ్ళు జజ్జరించేసి ఒళ్ళు ఉలకలించేస్తుంటది నాకు. అమ్మ వర్షంతో తడుచుకొని రాదా, టెంట్లు పడిపోతుంది, టెంట్లు పడిపోయి సెలెట్టుపోయి ఆవులు తోసిపోయి వచ్చినా మేము వచ్చినా పిల్లలు నా ఇంటికాడ వదిలేసి వచ్చినాం. బిషప్కి వెళ్ళాడు 10 గంటలకు తీసుకెళ్తాడు, వచ్చి వస్తాడు తడిచిపోయి ఆవులు ఒకటి వచ్చేది వీళ్ళు భలే పాడతారు అనుకో. ఏం గెంతుతారా ఒళ్ళు జోలు ధరించారు. అమ్మవారు వచ్చేసినట్టు కనిపిస్తుంది.